సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగారు, అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఎలా చూస్తారు సార్ మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినని మీరు ఎగతాళి చేసినప్పటి నుండి కూడా ఆయన 11 సీట్లు అయినా పర్వాలేదు, ఒక్క సీట్ అయినా పర్వాలేదు, నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడతానన్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు అడిగాడంటే ప్రతిపక్ష 3 పార్టీలు కలిసి మీరు ముగ్గురు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ప్రతిపక్షం ఎట్టవుతారు? ప్రతిపక్షం నాకన్నా ఒక 21 సీట్లు వస్తే ప్రతిపక్ష ఓట్ల సీటే 21 సీట్లు నువ్వు గెలుచుకున్నాయంటరా? నువ్వు గెలుచుకున్నాయా 21 సీట్లు? ఈవీఎంలో మేనేజ్ చేసుకొని నువ్వు తీసుకున్నాయి 21 సీట్లు నువ్వు గెలుచుకున్నాయా? ఎవడన్నా నమ్ముతాడా? ఏదన్నా ఇష్యూ రాష్ట్రంలో ఇష్యూ వచ్చేరకు సనాతన ధర్మము ఒక డ్రామా వేసుకొని బట్టలు మార్చుకొని గుళ్ళ గోపురాలనికి తిరిగేటోడికి అసలు నీకెందుకు డిప్యూటీ సీఎము? శుభ్రంగా ఏమైనా సినిమాలు తీసుకోక ఈ ముసుకేసుకొని పోయి సినిమాలు తీసుకుంటున్నావు. నిన్ను ప్రజలు నమ్ముతారా? సుగాలి ప్రీతి నేను తేలుతా తూలుతా అన్నావు. నువ్వు తేల్చింది తుస్సుమని మెదలకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీలకు కట్టుబడి చూసుకొని కూర్చొని ఉన్నావు. అది తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చాడు అంటే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఉన్న 164 మంది ప్యాంట్లలో ఉచ్చబోసుకుంటారు, పోపిస్తాడు కూడా అసెంబ్లీలో. మీరు ప్రతిపక్ష హోదా వల్ల మాకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు, కానీ ప్రజల వాయిస్ వినిపించడానికి అది అవకాశము, నాకంత టైం ఇవ్వండి అని అడిగితే మీరేదో సొల్లు కబుర్లు చెబుతున్నారు. 164 మందిని ఒక ఆట ఆడుకుంటాడు, మీరు ఇచ్చి చూడండి. మీరు అంటున్నారు కదా దొడ్డిదారిన వచ్చాడు, దొడ్డిదారిన పోయాడని. ఎవరు దొడ్డిదారిన వచ్చింది? ఈ రాష్ట్రాన్ని దోచుకో తినడానికి దొడ్డిదారిన వచ్చిన ముఖ్యమంత్రి కూడా 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. రాష్ట్రానికి ఏమన్నా వరగబెట్టాడా? రాష్ట్రానికి ఏమన్నా వరగబెట్టాడా చెప్పమను. అక్కడ ఉన్నాక తెలంగాణ వాళ్ళ దెబ్బకు భయపడి తెలంగాణలో అన్ని ఏర్పాట్లు చేశాడు, కుక్కలు ఎక్కడానికి కూడా ఫ్లైఓవర్ వేశాడు వాళ్ళ దెబ్బకు భయపడి. ఇక్కడికి వచ్చి ఆంధ్ర వాళ్ళు ఎదవలు కదా, ఎదవలను చేయడానికి చంద్రబాబు నాయుడికి చాలా తేలిక. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళ మామ ఎన్టీ రామారావు భయంకరమైన సినిమా యాక్టర్, చాలా పెద్ద లీడర్. అట్టాటోనే ఎదవం చేసి ఆయన పార్టీని లాక్కొని పార్టీని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ని 14 సంవత్సరాలు సంకనాకిచ్చిపోయినోడు చంద్రబాబు నాయుడు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడమను. మీ ప్యాంట్లలో ఉచ్చబోచుకోకపోతే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారంటే ఆశామాష మనిషి అనుకుంటున్నారా? లేదు మీకు భయపడే కార్యకర్త అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటారు. 2029 తర్వాత ఆంధ్రప్రదేశ్ని వదిలి పారిపోయేటోళ్ళు ఎంతమంది ఉంటారో, లేకో రాజకీయాన్ని వదిలిపెట్టి అయ్యా ఇంకా నీకు దండం, మేము రాజకీయంలో ఉండమని జగన్మోహన్ రెడ్డి గారికి దండ పెట్టి దూరంగా పోయేటోళ్ళు ఎంతమంది ఉంటారో తేలుతాం. ఒక్కరోజు 2 రోజులు బయటకు వస్తేనే మీరు చేతులు ఎత్తేశారు. పోలీసు వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలను కాపాడుకోలేమా? జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తలుచుకున్న 2-3 కోట్ల మంది వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ పిల్లలంతా మంచి చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలలో కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అలా దొడ్డిదారిన పదవులు సంపాదించుకొని దొడ్డిదారిన ఎలక్షన్లలో గెలిచి ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకు తినడానికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు అంటాడు. ఏమి చేయలేదు అది అడగండి రా. మీరేం చేశారో చెప్పండి. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పోయినా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, కృష్ణానదికి వరద ముంపు రాకుండా 300 కోట్ల రూపాయలతో రిటర్నింగ్ వాళ్ళు కట్టిన మొగోడ్రా జగన్మోహన్ రెడ్డి గారు.
మీరు రాజధాని పేరు చెప్పి రాజధానిలో ఉన్న నీళ్లు తోడుకోవడానికే ఇవాళ 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు వేల సంఖ్యలో ఆర్బీఐలు, వేల సంఖ్యలో సచివాలయాలు, వేల సంఖ్యలో ఉద్యోగాలు, 2,67,000 ఉపాధి కలుగజేసి వాళ్లను స్వచ్ఛంద సంస్థల కింద వాళ్లకు అవకాశం ఇచ్చి 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు కలుగజేసి మంచి పరిపాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మియాల ఇసుక, ఇటుక, మట్టి మాఫియా దోచుక తినడానికి వచ్చిన వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే కోటీశ్వరుడా. మియాల ఎకరా 2 ఎకరాల పొలంతో ఎదిగినోడు కాదు. ఆ రోజు ఆయనకు కంపెనీలు ఉన్నాయి, ఈరోజు కూడా కంపెనీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు దైవంతో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదన్నా చెయ్యాలని మీ ప్రయత్నం మీరు చేస్తే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే మీ ఎల్ల ఒక్కడు కూడా ప్రాణాలతో బయటపడలేడు. పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీ, బీసీ మైనార్టీలు మిమ్మల ఊర్లలో తరిమి కొట్టక మాత్రం పోరు. మీరేదో అనుకుంటున్నారు. వాడు బుచ్చయ్య చౌదరి అరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాను కానీ చావలేదని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చచ్చే మనిషి కాదురా, ఒకని చంపే మనిషి కూడా కాదు. మీ దురుద్దేశాలు ఎట్టున్నాయో, మీ ఆలోచనలు ఎట్టున్నాయో వాటన్నిటికూ విరుగుడ కనిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపద మొత్తం ఆంధ్రప్రదేశ్ పేదవాళ్లే. పేదవాళ్ళ ఉద్ధరణ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయడానికి ఆయన కృతనిశ్చయులై ఉన్నాడు. మీరు అనుకున్నంత సులువు కాదు. మీరు దోచుకు తినడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చి సంపద తింటున్నారు. వాడొకడు సినిమా ఇండస్ట్రీలో 80 ఏళ్ళు పనిచేశాడు. వాడు మాట్లాడతాడు రాజశేఖర రెడ్డి 7 కొండలు 2 కొండలు చేశాడని. ఒరే నీకు బుద్ధి జ్ఞానము సీము రక్తం ఉందంటరా, అది రుజువు చేయండి. మీరు ఎలక్షన్కు ముందు ఏ అబద్ధాలు మీరు చెప్పారో అన్ని పటాపంచలై ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎందుకంటే షకీతో ఒప్పందం కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారికి 17,000 కోట్ల రూపాయలు ఆదాని లంచం ఇచ్చాడని చెప్పారు. మరి ఒక్క రూపాయి అయినా తేల్చగలిగారా?